Praise the Lord. Very good morning to all of you. Today's LFM Daily Promise for you all. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. Gospel of Mark chapter 11 verse 24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ రోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. గాడ్ ఈస్ ద రివార్డర్ ఫర్ ఫెయిత్ఫుల్ ప్రేయర్స్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైన వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎవరైతే విశ్వాసముతో యేసు నామములో ప్రార్థిస్తారో వారందరూ ప్రార్థన చేయి వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే మనుషులను నమ్ముకొనక, లోకాన్ని నమ్ముకొనక, తమను తాము నమ్ముకొనక యేసయ్య మీద పూర్తిగా ఆధారపడి యేసు నామములో విశ్వాసముతో తండ్రికి మొరపెడతారో వారు దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారో వాటినెల్లా పొంది ఉన్నారని ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీవు యేసు నామములో విశ్వాసముతో వివాహము గురించా, గర్భఫలము గురించా, ఉద్యోగము గురించా, ఆర్థిక పరిస్థితి గురించా, కుటుంబము గురించా, రక్షణ గురించా, దేని విషయమైనా సరే విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? గాడ్ ఈస్ ద రివార్డర్ ఆఫ్ ఫెయిత్. ఈ రోజు నీ విశ్వాసముల ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో వాటిని నువ్వు ఆల్రెడీ పొంది ఉన్నావని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. విశ్వాసముతో యేసు నామములో ప్రార్థించి మీరు గొప్ప ఆశీర్వాదంను పొందుకోవాలని ప్రార్థిస్తూ ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాం. యేసు నామములో తండ్రి, పరిశుద్ధాత్ముడ, విశ్వాసము గల ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు ప్రార్థించిన వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడని మాటను బట్టి విలాదు అన్నా. ఎవరైతే యేసు నామములో విశ్వాసముతో మేము ఆల్రెడీ ఆశీర్వదించబడ్డామని ప్రార్థిస్తున్నారో వారందరూ బాగా ఆశీర్వదించబడదురు గాక, నీ సాక్షి బిడ్డలుగా నిలబడదురు గాక. యేసు నామములో ప్రార్థించి ఈ దిన వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Happy blessed day.